నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడలో రాక్ డాన్స్ అండ్ యోగా స్పోర్ట్స్ అకాడమీ ప్రారంభం. ప్రస్తుత కాలంలో డబ్బున్న వారి కంటే సంపూర్ణ ఆరోగ్యవంతులే గొప్పవారన్న సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కాకినాడలో అవగాహన ర్యాలీ. ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో కీలకమైందని ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్న జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా. గొల్లల మామిడాడ గ్రామంలో శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 50 మంది వైశ్య దంపతులు సామూహిక కళ్యాణాలు. ఏకాదశి పర్వదినాన కళ్యాణం జరిపించుకోవడం వల్ల సకల శుభాలు కలుగుతాయన్న ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త నల్లిమిల్లి పద్మనాభ సత్యనారాయణ రెడ్డి. డీటెయిల్స్ చూస్తే, ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో డబ్బున్న వారి కంటే సంపూర్ణంగా ఆరోగ్యం ఉన్నవారే గొప్పవారని కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. కాకినాడలో ఏర్పాటు చేసిన రాక్ డాన్స్ అండ్ యోగా స్పోర్ట్స్ అకాడమీని శనివారం ఎమ్మెల్యే కొండబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి వ్యక్తికి వ్యాయామంతో పాటు యోగా చాలా అవసరమని, నగరంలో ఇలాంటి యోగా సెంటర్ల ద్వారా యువత ఆరోగ్యవంతులుగా ఉంటారని అన్నారు. అనంతరం డాన్స్ అకాడమీ డైరెక్టర్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ, తమ డాన్స్ అకాడమీ మరియు యోగా సెంటర్ ద్వారా ఎంతోమంది యువకులు వాళ్ళ నైపుణ్యాల ద్వారా ఎన్నో పథకాలను సాధించారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ శేషారెడ్డి, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాసి కుమారుడు సందీప్, బీజేపీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు, జితేంద్ర, రాధికా చిట్టిబాబు, ఫణీంద్ర తదితరులు పాల్గొన్నారు. సార్ ఒకసారి అలాగా భయ్య ఎలా చూడాలి ఎలాగా భయ్య ఒకసారి సార్. రాక్ డ్యాన్స్ యోగా అకాడమీ ఈరోజు మనం ప్రారంభించుకున్నాం. ప్రసాద్ అదేవిధంగా రాధిక గారు, ప్రసాద్ ఏమో యోగా నేర్పిస్తారు, రాధిక గారు డాన్స్. ఈ రెండు చాలా ముఖ్యంగా చాలామంది నేర్చుకున్నారు. ఈరోజు యోగా సెంటర్ చాలా ఉన్నాయి. అలాగే కాకినాడ నగరంలో
డాన్స్ కూడా చాలామంది ప్రోగ్రామ్స్ పెట్టారు. భరతనాట్యం కానీ అనేక డాన్స్ ప్రోగ్రామ్స్. ఈ రెండు కూడా ప్రధానంగా ఆరోగ్యానికి చాలా మంచిది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యోగా ఎవరు చేస్తున్నారో వాళ్ళందరూ ఆరోగ్యం ఉన్నారు. ఇప్పుడు చూస్తున్నాము. అదేవిధంగా డాన్స్ ప్రోగ్రామ్ కూడా మంచి ఎక్సర్సైజ్. ఒక పక్కన ఎక్సర్సైజ్, అదేవిధంగా డాన్స్లో ఈరోజు చాలా ప్రతిభావంతులు అవుతున్నారు. ఈరోజు చూస్తున్నాం. చిన్నపిల్లల్ని చూసుకుంటే చాలామంది డాన్స్ ప్రోగ్రాంలో చాలా ముందుకు వెళ్తున్నారు. చూస్తున్నాం. వాళ్ళు కూడా చాలా రకరకాల అవకాశాలు కూడా వస్తున్నాయి డాన్స్ నేర్చుకుంటే. రెండు ఆరోగ్యం ఉంటుంది. ఈరోజు సమాజంలో ఏ ఒక్కరైనా సరే ప్రతి ఒక్కరు కూడా ఏదో మార్నింగ్ వాకింగ్ అయినా చేయాలి. అదేవిధంగా ఫిట్నెస్ జిమ్లు పెడుతున్నారు చాలామంది. జిమ్ కన్నా వెళ్ళాలి, యోగానైనా నేర్చుకోవాలి, ఏదో డాన్స్ ప్రోగ్రామ్ చేసుకోవాలి. ఏదైనా కూడా ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక వ్యాయామం చేయాలి. అప్పుడే ఆరోగ్యం ఉంటారు. నేనేమంటానంటే ఈ కాకినాడ ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలకి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. చాలామంది అనుకుంటారు డబ్బున్నవాడు గొప్పవాడు అనుకుంటారు. అందరూ కూడా డబ్బున్నవాడు గొప్పవాడు కాదు. ఎవరైతే ఆరోగ్యం ఉన్నారో వాళ్ళే గొప్పవాడు ఈరోజు ఈ సమాజంలో. అలాగే ఆరోగ్యం ఉండడం కోసం ఈ రోజున యోగా కానీ డాన్స్ ప్రోగ్రాం చాలా ఉపయోగపడుతుంది. మంచి అకాడమీ పెట్టారని మనస్ఫూర్తిగా ఈరోజు ప్రసాద్ని, రాధిక గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ భవిష్యత్తులో ఒక మంచి అకాడమీగా పేరు ప్రతిష్టలు పెంచుకోవాలని భగవంతుని వీరికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు రాక్ డ్యాన్స్ అండ్ యోగా స్పోర్ట్స్ అకాడమీని నూతనంగా ప్రారంభించడం జరిగింది. ఈరోజు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన వనమాడి కొండబాబు గారు, కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారు, అలాగే కాకినాడ రూరల్ అయినటువంటి పంతం నానాజీ గారు, వాళ్ళ అబ్బాయి అయినటువంటి సందీప్ గారు రావడం జరిగింది. అలాగే ఆదిత్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ సంబంధించినటువంటి అధినేత చైర్మన్ గారు శేషారెడ్డి సార్ రావడం జరిగింది. అలాగే భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులైనటువంటి బిక్కిని విశ్వేశ్వరరావు గారు రావడం జరిగిందండి. అలాగే మా గురుగారు అయినటువంటి చిట్టుబాబు గారు, అలాగే మన ఆదిత్య శర్మ గారు వచ్చి మాకు ఈ యొక్క డ్యాన్స్ క్లాస్ ఓపెనింగ్కి విచ్చేసి వారి యొక్క ఆశీర్వాదాన్ని మాకు అలాగే మా పిల్లలకి ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా చెప్పాలంటే డ్యాన్స్ క్లాసు అలాగే యోగాను కూడా రెండు రకాలుగా విభజించి డ్యాన్స్ వెస్ట్రన్ స్టైళ్ళు అలాగే హిప్ హాప్ అలాగా యోగాలో కూడా ఓన్లీ యోగాసనాలే కాకుండా దాన్ని మెరుగుదిద్దే విధంగా పిల్లలకి ప్రతిదీ కూడా ఉపయోగపడే విధంగా డ్యాన్స్లో తీసుకొచ్చి యోగాని రెండు ఇంక్లూడ్ చేసి ఆర్టిస్టిక్ యోగా అలాగే రిథమిక్ యోగా పరిచయం చేయడం జరుగుతుందండి. మా విద్యార్థులు నేషనల్ వైడ్ కూడా వెళ్ళి గోల్డ్ మెడల్ సాధించి వచ్చిన వారు ఉన్నారు. అలాగే వరల్డ్ కప్ 2023లో జరిగింది, యోగా వరల్డ్ కప్ జరిగింది. ఈ వరల్డ్ కప్ సంబంధించి ఒకరికి సిల్వర్ మెడల్, అమ్మాయికి బ్రాంజ్ మెడల్ రావడం జరిగిందండి. వీరికి ఆర్థిక పరిస్థితులుగా కొంచెం అనుకూలించకపోయినా కొంతమంది సహాయకులతో తీసుకుని వాళ్ళని ముందుకు నడిపించాం. మాకు ఇంకా ప్రోత్సాహం ఇస్తే మన నేషనల్ నుండి ఇంటర్నేషనల్ వరకు 2036లో జరిగేటువంటి కామన్వెల్త్ గేమ్స్ అలాగే ఒలింపిక్ గేమ్స్లో కూడా మా విద్యార్థులు పథకం తీసుకొచ్చే విధంగా వాళ్ళని ట్రైనింగ్ ఇవ్వడం కోసమని పూర్తి ఎక్విప్మెంట్ యోగాలో పూర్తి ఎక్విప్మెంట్తో పాటు ఈ యొక్క అకాడమీని నిర్వహించడం జరుగుతుందండి. దీనికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాభక్తుల రాజశేఖర్కు ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు ఉపాధ్యాయ, అధ్యాపక, కార్మిక, విశ్రాంతి ఉద్యోగుల మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో వచ్చే 5 ఏళ్లలో 20,000 ఉద్యోగాలు కల్పిస్తారని, త్వరలో 16,573 ఉపాధ్యాయ పోస్టులు డిఎస్సి ద్వారా భర్తీ చేయనున్నట్లు, విద్యా అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని, కనుక కూటమి బలపరిచిన పేరాభక్తుల రాజశేఖరంకి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని సూచించారు. ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాభక్తుల రాజశేఖరం మాట్లాడుతూ
తెలుగుదేశం పార్టీ ఉపాధ్యాయులకు కౌన్సిలింగ్ విధానం ప్రవేశపెట్టిందని, ఉద్యోగులకు 43% ఫిట్మెంట్ పీఆర్సీలో కల్పించిందని, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేసిందని గుర్తు చేశారు. అలాగే రాష్ట్రం అభివృద్ధి చెందాలని, ప్రజలు క్షేమంగా ఉండాలన్నా అది ఒక్క చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వల్లే సాధ్యపడుతుందని రాజశేఖర్ అన్నారు. అనంతరం ఈ సమావేశానికి హాజరైన ఉపాధ్యాయ ఉద్యోగులు, పోస్టల్, కార్మిక మరియు విశ్రాంత ఉద్యోగ సంఘాలు, కూటమి బలపరిచిన ఎస్టీయు, పీఆర్టీయు, పండిట్ పరిషత్, హెచ్ఎంఏఎస్, సిఆర్పి, వెలుగు టీచర్స్ అసోసియేషన్, యంగ్ మైండ్స్ చేయూత ఫౌండేషన్, హిందూ యుఎస్, ఆర్యుపిపి, రాష్ట్రీయ ఉపాధ్యాయ పరిషత్, ఎన్టీఏ, టిఎన్యుఎస్, పీడీలు, పీఈటీలు తదితర సంఘాల వారు కూటమి అభ్యర్థికి పేరా భక్తులకు సంఘీభావం తెలియజేసి మద్దతు ప్రకటించారు. గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీని ప్రకటించినప్పుడు ఈ పీఆర్సీ వల్ల మాకు అన్యాయం జరిగింది, దీన్ని మార్చండి అని చెప్పి ఉపాధ్యాయ మిత్రులందరూ రోడ్డెక్కితే కనీసం ఉపాధ్యాయుల యొక్క అభిప్రాయాన్ని కూడా ప్రాధాన్యత ఇవ్వకుండా ఉపాధ్యాయులపై కేసులు పెట్టడం, బైండ్ ఓవర్ కేసులు పెట్టడం, ఉపాధ్యాయుల యొక్క మాట్లాడే స్వేచ్ఛని హరించి వేసింది గత ప్రభుత్వం. అందుకే రాష్ట్రంలో ఉపాధ్యాయులు కానీ, ఉద్యోగులు కానీ, నిరుద్యోగులు కానీ, మహిళలు కానీ, రైతులు కానీ ఆ నియంత్రిత ప్రభుత్వాన్ని చర్మగీతం పలికి ప్రజాస్వామ్య ప్రభుత్వమైన ఎన్డీఏ కూటమికి పట్టం కట్టారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి 7 నెలలు పైగా ఇప్పటికి జరిగింది. ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు రేపు మార్చిలో జరగనున్నాయి. కృష్ణా, గుంటూరులో ఆలపాటి రాజా గారు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో పేరాభర్తల రాజశేఖర్ గారు, వీరిద్దరూ ఎన్డీఏ కూటమి తరఫున గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పోటీలో నిలబడ్డారు. ఈ సందర్భంగా పేరాభర్తల రాజశేఖర్ గారికి ఎన్డీఏ కూటమి అభ్యర్థి కాబట్టి మరియు ఆయన వ్యక్తిత్వాన్ని కూడా చూసి ఈరోజు ఉభయ గోదావరి జిల్లాల్లోనున్న అనేక ఉపాధ్యాయ సంఘాలు వారంతటి వారే స్వచ్ఛందంగా వచ్చి మాకు మద్దతు పలకడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఎస్టీయు, పిఆర్టీయు, డెమోక్రటిక్ పిఆర్టీయు, పండిట్ పరిషత్, హెచ్ఎం అసోసియేషన్, ఆఫస్, సిఆర్పి, వెలుగు జ్యోతి వాళ్ళు, యంగ్ మైండ్స్ వాళ్ళు, చేయూత ఫౌండేషన్, హిందూ ఉపాధ్యాయ సంఘం వాళ్ళు, రాష్ట్రీయ ఉపాధ్యాయ పరిషత్ వాళ్ళు, ఎన్టీయు, టిఎన్యుఎస్, పీడీలు, పీఈటీ అసోసియేషన్, ఇంచుమించుగా రాష్ట్రంలో ఉపాధ్యాయ రంగంలో ఎన్ని రకాల సంఘాలు అయితే ఉన్నాయో 1-2 తప్ప మిగతా అన్ని ఉపాధ్యాయ సంఘాలు కూడా ఏకాభిప్రాయంతో మన ఎన్డీఏ అభ్యర్థికి మద్దతునివ్వడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకు ఇస్తున్నారని కూడా మేము ప్రశ్నించాం. ముఖ్యంగా ఈ 7 నెలల్లో ఉపాధ్యాయులకి వర్క్ అడ్జస్ట్మెంట్ చేశారు. వర్క్ అడ్జస్ట్మెంట్ చేసేటప్పుడు ఉపాధ్యాయుల యొక్క అభిప్రాయాలు తీసుకునే వర్క్ అడ్జస్ట్మెంట్ చేయడం జరిగింది. ఉపాధ్యాయులు 117 జీవోని రద్దు చేయమని కోరారు. ఇప్పటికే 117 జీవో రద్దుకు సంబంధించి ఇంచుమించుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాన్ని రద్దు చేసి దాని స్థానంలో ప్రత్యామ్నాయంగా 117 జీవోని తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగా ఉపాధ్యాయుల యొక్క సలహా సహకారాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. రేపు బదిలీలు చేయనున్నారు. బదిలీలు చేసేటప్పుడు కూడా ఉపాధ్యాయుల యొక్క సమస్యలు ఏంటి, వారి అభిప్రాయాలు కూడా లెక్కలో తీసుకునే ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించిన చట్టం కూడా ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొస్తుంది. మొన్నే సంక్రాంతి టైంలో ఉపాధ్యాయులకి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా క్లిష్టంగా ఉన్నప్పటికీ సుమారు 6,100 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి ఉపాధ్యాయులకు సంబంధించి గతంలో ఉన్న జీపీఎఫ్ లోన్లకు సంబంధించిన అమౌంట్ కూడా తీసుకోవడానికి వీలుగా కొంత ప్రభుత్వం వెసులుబాటుతనాన్ని కల్పించింది. తొందరలోనే ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదు కాబట్టి ఉపాధ్యాయులు, ఉద్యోగులు చాలా ఆర్థిక ప్రయోజనాల కొరకు ఎదురు చూస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితి బాగాలేదు కాబట్టి వెంటనే ఇవ్వలేకపోతున్నాం. మరికొంతకాలం మన ఉపాధ్యాయ మిత్రులు, ఉద్యోగ మిత్రులు మీరు కానీ మాకు సహకారాన్ని అందిస్తే మీ ఏవైతే మీరు డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లని మా ప్రభుత్వం ఎన్డీఏ కూటమి తీర్చగలదని మరొకసారి మీకు చెప్తున్నాం. ఎన్డీఏ కూటమికి ప్రజలు ఎందుకు పట్టం కట్టారంటే నిరుద్యోగులు కూడా చాలా అసంతృప్తితో ఉండి పట్టం కట్టారండి. గత ప్రభుత్వం ఉపాధి అవకాశాలని దెబ్బతీసింది. నోటిఫికేషన్లు ఇవ్వలేదు, కానిస్టేబుల్ ఉద్యోగులు భర్తీ చేయలేదు, డిఎస్సి పోస్టులు దిగలేదు. కానీ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి తొలి సంతకాన్ని 16,000 డిఎస్సిపై పెట్టడం జరిగింది. అయితే మేము డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఈ మధ్య రావడం,
దానికి తగ్గట్టుగా ఎస్టీ క్లాసిఫికేషన్కి సంబంధించి యాక్ట్ సభ్య కమిటీని కూడా వేయడం, అది తొందరలో రిపోర్ట్ ఇస్తే దానికి అనుగుణంగా మేము డిఎస్సి నోటిఫికేషన్ కూడా విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే గత 2 సంవత్సరాల నుంచి కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇచ్చారు, కానీ ఆ ఈవెంట్స్ కూడా కండక్ట్ చేయలేదు. కానీ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత డిసెంబర్ నుంచి జనవరి, ఫిబ్రవరి మధ్యలో మేము కానిస్టేబుల్ ఈవెంట్స్ కూడా పూర్తి చేస్తున్నాం. అలాగే జనవరి, జూన్ మధ్యలో గతంలో ఏపీపీఎస్సీ ఇచ్చిన నోటిఫికేషన్ గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, డిప్యూటీ ఈఓ కానీ 16 నోటిఫికేషన్లకు సంబంధించి ఇప్పటికే ఎగ్జామ్స్ డేట్స్ని ఏపీపీఎస్సీ వారు చాలా వరకు ప్రకటించేశారు. ఇవి కాకుండా 2025 జూలై నుంచి డిసెంబర్ వరకు ఇంకా ఒక 16 కొత్త నోటిఫికేషన్లకు సంబంధించి 850 ఉద్యోగాలు ఇప్పటికే ఫైనాన్స్ శాఖ నుంచి అనుమతి పొందడం జరిగింది. వాటిని కూడా జూన్ తర్వాత కొత్త నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇలా ప్రభుత్వ ఉద్యోగాలు కూడా పొందొచ్చు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇప్పటికే మీరు చూసుంటారు, మొన్నే నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం వచ్చి 2,05,000 కోట్లు విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. విశాఖపట్నం ఉత్తరాంధ్రలో అయితే హర్షల్ మెంటల్ వాడు ఇనుముకు కర్మాగారం